నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మరి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారు, వీరికి గురు దృష్టి ఉంది. నవమంలో ఉన్న గురుడు పంచమ దృష్టితో తులను చూస్తున్నాడు. ఆ కారణంగా వీరికి శ్రమ ఎక్కువగా ఉన్నా తగిన గౌరవం ఉంటుంది. గురువు యొక్క స్థితి కంటే కూడా దృష్టి చాలా మంచిదని చెబుతారు. ఆ కారణంగా అలాగనే తృతీయ స్థానం మీద కూడా గురుదృష్టి ఉంది. అందువలన సజ్జనుల నుంచి వచ్చే సహకారం వీడికి చాలా బాగుంటుంది. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి అన్నమాట. అలాగనే రాహు యొక్క స్థితి పంచమంలో ఉంది. దాని ద్వారా కొంత ఆశలకు సంబంధించినటువంటి భావనలు ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే మనసు కొంత నిగ్రహంలో ఉంటుంది. ఇక షష్ఠంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏమిటంటే శత్రువులకి అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ చేయడంలో వాళ్ళకి ఏదో కారణాల వల్ల లేట్ అవుతుంది. తద్వారా ఈ వ్యక్తికి సమయం దాటిపోతుంది. అందువలన వాళ్ళ అపకారాన్ని ఇతడు పొందకుండానే ముందుకెళ్ళిపోతాడు అనమాట. అలాగే అప్పులు తీర్చేయడం మంచిది, తీర్చగలుగుతారు కూడా. అంతేకాకుండా విజయాలు, ఏదైనా కార్యాన్ని సాధించడం విషయంలో విజయాలకు కూడా అవకాశాలు బాగున్నాయి. అయితే కేతువు లాభస్థానంలో ఉన్నాడు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వ్యక్తికి ఆలోచన సరళిలో లాభాన్ని అపేక్షించకుండా, అంటే ఇష్టం ఉండకుండా లాభం తీసుకోమంటే కూడా వద్దులేండి నాకు అనేటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఈ మానసిక స్థితే ఏం చేస్తుంది, మనకి లాభాలు రాకుండా చేస్తుంది అనమాట. అందువల్ల దానికి ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని క్షిప్రప్రసాదనాయ గణపతే నమః అని జపం చేసుకుంటే ఆ నెగిటివ్ థాట్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత ఎలా ఉంటుంది? ఏమన్నా మారే అవకాశం ఉందా? ఉగాది తర్వాత ఏమవుతుందంటే తులారాశి వారికి 5 లాభము 14 ఖర్చు ఉంది. ఖర్చు పెరిగిపోతాం. అలాగనే 6 గౌరవము 3 అవమానం. అది పర్వాలేదు, గౌరవం ఎక్కువగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ ఖర్చు ఎక్కువైపోతున్న దాన్ని ఏం చేయాలి మనం అంటే, తప్పనిసరిగా ఒక సువర్ణం అంటే బంగారం కానీ వెండి కానీ ఇలాంటివి తీసుకోవడం మంచిది. అలా తీసుకునేటప్పుడు అది సద్వినియోగం కావాలి అంటే మనం తప్పనిసరిగా జనని కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నట్టయితే మనం తీసుకున్నది సద్వినియోగమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగనే ఈ వ్యక్తులు ఏమైనా ఇంత క్రితం అప్పులు చేస్తున్నట్లయితే వాటిని తీర్చేసుకోవడం మంచిది. ఎందుకోసం అంటే అప్పులు తీర్చడానికి ఇంతకంటే అద్భుతమైన సమయం కూడా ఉండదన్నమాట. అందుకని అప్పులు తీర్చేసుకోవాలి. తీర్చుకోకపోతే ఏమవుతుంది, తర్వాత కాలంలో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఏ బ్యాంకు లోన్స్, ఇంటికి సంబంధించినవి అలాంటి వాటి విషయంలో ఇబ్బంది లేదు, కానీ ఎందుకంటే రెగ్యులర్గా నడుస్తుంటాయి అవి. మిగిలినటువంటి మనం ఏదైనా అవసరం కోసం ఎక్కువ బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం లాంటివి చేస్తుంటాం. అవి లేకపోతే క్రెడిట్ కార్డులు అప్పు తీసుకుంటుంటాం. అలాంటి వాటిని నిరోధించాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు వాళ్ళు మాత్రం అప్పులు తీర్చేయడంతో పాటు కొత్త అప్పులు చేయకుండా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే తర్వాత కాలంలో మనకి అది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అప్పులు తీర్చడానికి ఇది చాలా ఉత్తమమైన సమయం. అలాగే తండ్రికి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం సుమంతో శ్రీకార్తీయ అనే దాంతో చేసినట్లయితే సమయం వ్యర్థం కాకుండా ఉంటుంది, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అలాగనే అంటే ఎందుకంటే మనకి వైద్యంలో కూడా కొన్ని వ్యర్థాలు అవుతున్నాయి ఈ కాలంలో, వాటిని నిరోధించాలి. దానికోసం ఇది కూడా చేయాలి. అలాగే శ్రీదత్త శరణం మమ గురుదోష నివారణకి చేయాలి. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యం నిమిత్తమై వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రజపం కూడా చేసుకోవాలి. తర్వాత వృత్తి స్థానంలో ప్రవేశిస్తాడు గురుడు. అలా వృత్తి స్థానంలో ప్రవేశించిన సమయంలో వృత్తిలో శ్రమ పెరుగుతుంది, శ్రమకు తగిన గౌరవం కూడా ఉంటుంది. లాభస్థానంలో ఉంటాడు. ఆ సమయం ఏది అంటే అక్టోబర్ 21 నుంచి జనవరి 24 వరకు ఉండే సమయం లాభస్థానంలో ఉంటాడు. ఆ సమయంలో రావాల్సిన సొమ్ములు చేతికి అందుతుంటాయి. ఆ వచ్చిన సొమ్ములను ఇటు బంగారం, వెండి మొదలైనటువంటి వాటిని కొనడానికో లేదా అప్పులు తీర్చడానికో, అప్పులుంటే అప్పులు తీర్చడానికి, లేకపోతే ఇదనమాట అలాగా వినియోగించాలి తప్ప వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీరికి ఈ సమయం అనేటువంటిది ఒక
పరీక్షా సమయం. అంటే మనకు డబ్బు వచ్చింది కదా అని చెప్పి దాన్ని వాడేసుకునేందుకు లేదు, అలాగే అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి వాటిని నెగ్లెక్ట్ చేసేటందుకు లేదు. అలాగే మనం అప్పులు ఇవ్వకూడదండి, ఇది చాలా చాలా ముఖ్య అంశం. మనం కనుక ఇప్పుడు అప్పులు ఇచ్చినట్లయితే అవి తిరిగి రావడం కష్టమైపోతుంది. ఆ రావడం కష్టం అవడంతో పాటుగా వాళ్ళు ఇబ్బంది పెడతారు తర్వాత కూడా. అందుకని మనకు అలాగా అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి సమాచారంగా మన ఆలోచన సరళి బాగుంటుంది, మనం చేసేటువంటి మాటకు విలువ బాగుంటుంది. అందువల్ల మనం ఎవరి నుంచైనా సహకారం అడిగినా కూడా ఒక పద్ధతి వరకు, ఒక స్థాయి వరకు కూడా సహకారాలు లభిస్తుంటాయి. ఎక్కువ ఆర్థిక సహకారాలు అడగకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆర్థిక సహకారం అంటే అప్పు చేయడం అవుతుంది కదండి, అది అప్పు చేయడం వల్ల తర్వాత ఇబ్బంది పెడుతుంది కదా. అందుకని ఆ విషయంలో తప్ప మాట సహాయం తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మాట సహాయం బాగా చేస్తారు, సహకరిస్తారు, అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సమాజంలో ఒక గుర్తింపు కలిగే అవకాశం కూడా ఉంది. ఆ గుర్తింపు మనకు మేలు చేసేదిగా ఉంటుంది, తర్వాత మేలు చేసేదిగా ఉంటుంది. అందువలన మనం చేసేటువంటి వృత్తిలో కానీ లేదా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల్లో కానీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన సమయం. ఆ గౌరవాన్ని ధనంగా మార్చుకునేటందుకు ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బంది పాలవుతారు. ఈ రెండు విషయాలని మనం గుర్తుపెట్టుకుని ఇతరులకు సహాయం చేయడం కోసం వినియోగించుకోవాల్సిన ఉత్తమ సమయంగా దీన్ని గుర్తించవచ్చు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం, ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.